హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనము పాపము అంటే చూసాము. మరి ఈ యొక్క పాపములకు పరిహారము ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. పాపములకు పరిహారము యేసు బలిదానము. పాప పరిహారం యేసు బలిదానం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9, 10, 13 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే అనేక పర్యాయములు యేసు బాధనందవలసి ఉండేటిది. అట్లు కాక తనను తాను బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకే యుగాంతమున ఇప్పుడు ఒకే ఒక్కసారి జన్మించెను. అనేకుల పాప పరిహారమునకే క్రీస్తు కూడా ఒకే ఒక్కసారి బాల్యార్పణముగా సమర్పించబడెను. పాత బలులను అన్నింటినీ తొలగించి వాని స్థానమున దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించెను. క్రీస్తు దేవుడు తనను కోరినట్లునర్చును కనుక ఆయన ఒకే ఒక శరీర బాల్యార్పణ చేత మనమందరము పాపముల నుండి శాశ్వతముగా పవిత్రములుగా చేయబడితిమి. అటులు కాక క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడి ప్రక్కన కోరుచుండెను. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలియాగము బలి మూలముగా ఆయన శాశ్వతంగా పరిపూర్ణులుగా చేసెను. తన రక్తముచే ప్రజలను పాపముల నుండి శుద్ధి వనర్చుటకు యేసు కూడా నగర ద్వారమునకు వెలుపలనే మరణించెను. మనము కూడా శిబిరము వెలుపలకు వెడలి ఆయన అవమానమున పాలు పంచుకుందాము. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే మనకి పాప పరిహారం యేసు బలిదానం. అయితే అనేక పర్యాయములు యేసు బాధనందవలసి ఉండేటిది. కానీ అటుల కాక తనను తాను బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకే యుగాంతమున బలిగా అర్పించుకొనుటకే పాప నివారణకే యుగాంతమున ఇప్పుడు ఒకే ఒక్కసారి జన్మించి ఒకే ఒక్కసారి తనను తాను ఆ యొక్క బలిగా సమర్పించుకున్నాడు క్రీస్తు ప్రభు. మనం ఏంటంటే ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే చేస్తాం, కాదనట్లేదు, మంచి కోసమే. అదేంటంటే మనం క్రీస్తు ప్రభు మరణించాడు మన అందరి కోసం, ఇన్ని శ్రమలు పడి ఇన్ని బాధలు పడి ఇంత అవమానములు పడి ఆయన శిలువ మీద ఇంత కఠినమైన మరణము పొంది సమాధిలో ఉంచబడి 3వ దినమున తిరిగి లేచాడు అని మనము ప్రతి సంవత్సరము యేసుక్రీస్తు యొక్క మరణమును జ్ఞాపకార్థం చేసుకుంటున్నాము. అది తప్పేమీ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రతి సంవత్సరము చనిపోలేదు. యేసుక్రీస్తు ప్రతిసారి తనను తాను బలిగా అర్పించుకోలేదు. అందుకనే ఆయన అనేక పర్యాయములు బాధనందవలసిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం ఆయన బాధలు పొందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తనను తాను బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకే యుగాంతమున ఇప్పుడు ఒకే ఒక్కసారి జన్మించి అనేకుల పాప పరిహారమునకే క్రీస్తు కూడా ఒకే ఒక్క బాల్యార్పణముగా సమర్పించబడెను. ఒకే ఒక్కసారి జన్మించి ఒకే ఒక్కసారి మరణించి ఒకే ఒక్కసారి తిరిగి లేచాడు. కాబట్టి ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఆయన బాధలు పొందాల్సిన అవసరం లేదు. మనమే మానవులమే ఏం చేస్తున్నామంటే యేసుక్రీస్తు పలానా గుడ్ ఫ్రైడేకి ముందు 40 రోజులు, ఈస్టర్కి ముందు 40 రోజులు ఇన్ని శ్రమలు అనుభవించి ఇన్ని కొరడా దెబ్బలు తిని ఇంత కఠినమైన శిలువ మరణం పొంది చనిపోయాడు అని మనం ముందు తరాలకి ఆయన యొక్క బాధలను తెలియజేయటానికి ఈ యొక్క ఆచారమును మనము జరుపుకుంటున్నాము. ఈ జ్ఞాపకార్థంగా చేస్తున్నాము. ఇవ్వండి, రేపు యువత కూడా రేపు ముందు యుగాలలో చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు వారు పెద్ద అయ్యేలోపు కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. అప్పుడు వారికి తెలియకపోవచ్చు. అందుకనే వారికి కళ్ళకు కట్టినట్టు మనము ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క శ్రమలను, ఆయన మరణమును, పునరుత్థానమును కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాము. కానీ క్రీస్తు మాత్రం ప్రతి సంవత్సరము చనిపోడు, ప్రతి సంవత్సరము బాధలు పొందాల్సిన అవసరం లేదు, ఆయన ప్రతి సంవత్సరము జన్మించాల్సిన అవసరం కూడా లేదు.
ఆయన ఒకే ఒక్కసారి జన్మించి యుగాంతము వరకు అంటే అంతము వరకు కూడా ఒకే ఒక్క బలిగా సమర్పించబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అనేకుల పాప పరిహారమునికి క్రీస్తు కూడా ఒకే ఒక్కసారి బాల్యార్పణముగా సమర్పించబడిను. ఎప్పుడో మనం చూడలేదు, 2025 సంవత్సరాల క్రితమే క్రీస్తు చనిపోయాడు. ఇంకా క్రీస్తు పుట్టి చనిపోయి మరణించి తిరిగి లేచాడు. ఇక దాన్నే మనము జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. అంతేకాని మరలా యేసుక్రీస్తు పుట్టటము జరగదు, మరణించటము జరగదు. మరలా మరణించటము జరిగి ఉత్థానం ఒకట పునరుత్థానం అవటం జరగదు. ఎందుకంటే ఆయన యుగాంతమునకు సరిపడా, అంటే యుగాంతం అంటే మనము అంతవరకు ఈ యొక్క ప్రపంచం అంతం అయ్యేంత వరకు ఒకే ఒక్క బలిగా సమర్పించబడ్డాడు ఆయన. అందుకనే కేవలం మనం ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తు శ్రమలను ఇట్లా పొందాడు అని మనము జ్ఞాపకార్థం చేస్తున్నాము. అందుకనే పాత బలులన్నిటి స్థానమున తండ్రి అయిన దేవుడు వాటన్నిటిని తొలగించి వాని స్థానమున తండ్రి దేవుడైన యావే రెండవదైన క్రీస్తు బలిని నియమించాడు. మొదటి బలి ఏంటిది అంటే గొర్రెలను, మేకలను, ఎద్దులను వాని స్థానమున బలిగా అర్పించారు. యేసుక్రీస్తుకు బదులుగా ఫస్ట్ యేసుక్రీస్తు రాకతలికి గొర్రెలను, మేకలను, ఎద్దులను, పశువులను వధించి వాటి నెత్తురుటితోని మనకు క్రైస్తవులమని దేవుడు గుర్తించి యావే దేవుడు వదిలిపెట్టినట్లు మనం చూస్తున్నాము. చంపకుండా, మనల్ని శిక్షించకుండా. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టాకాలికి తండ్రి అయిన దేవుడు ఒక నిర్ణయం చేశాడు. ఏమిటి ఆ నిర్ణయం అంటే, ఈ పాత బలులన్నీ తొలగించి జంతువులను బలులుగా అర్పించటం వదిలేసి ఇప్పుడు ఇక నా కుమారుడైన వీని స్థానంలో యేసుక్రీస్తుని బలిగా సమర్పిస్తాను. ఇప్పటికీ యుగాంతములకు సరిపడ ఒకే ఒక బలిగా నా కుమారుణ్ణే సమర్పిస్తానని తండ్రి దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఆ రెండవదైన క్రీస్తు బలిని మనము స్వీకరించి ఆయన రక్తంతోని మనము పాప పరిహారంగా భావించబడ్డాము. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా. అందుకే పాప పరిహారము, ఈ మనం చేసిన పాపాలన్నిటికీ పరిహారంగా వచ్చినటువంటి వాడు ఈ జంతువుల స్థానంలో తొలగించి యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు బలిదానము, మన పాపముల పరిహారార్థము యేసుక్రీస్తు బలి అయ్యాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఆమేన్.